క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని నిర్ణయించుకునేటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. పోయిన వారంలో కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వాక్యం, పుణ్య పురుషులు లెబనోను దేవదారు వలె ఎదుగుదురు అనే వాక్యాన్ని ఆధారము చేసి, పుణ్య పురుషులు దేవుని భక్తులు, దైవ ప్రజలు లెబనోన్లోనే దేవదారు చెట్టు వలె ఎదగాలని పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరేపణను మనం ధ్యానించుకొని, ఆ చెట్లో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు మనలో కూడా కనబడాలనేటువంటి ఉద్దేశముతో పవిత్రాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము మనకు పరిచయం చేస్తుండగా, పోయిన వారంలో వాక్య ధ్యానం మనం ప్రారంభించినప్పుడు దేవదారు చెట్లో ఉన్నటువంటి కొన్ని గుణగణాలను గురించి ధ్యానించడం ప్రారంభించాం. అందులో మొదటిగా మనం ధ్యానించి ఉన్నాం, దేవదారు చెట్లో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ స్టెబిలిటీ. అది స్థిరత్వానికి చిహ్నము అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం ధ్యానించాము, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ చెట్టు నిరోధక శక్తితో కూడినటువంటి ఒక చెట్టు అని పోయిన వారం మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈ వారము మూడవ గుణాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఆ గుణం ఆధ్యాత్మికమైన విధముగా అర్థం చేసుకొని మనలో ఆ గుణం కలిగి ఉండాలని దాహముతో, ఆశతో ఈరోజు వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. దేవదారు చెట్లో ఉన్నటువంటి మూడవ గుణం ఏంటంటే, ఈ చెట్టు ఇట్స్ ఎ మెడిసినల్, ఔషధ గుణముతో కూడినటువంటి ఒక చెట్టు దేవదారు చెట్టు. పూర్వకాలంలో చరిత్రకారులు నేర్పిస్తూ ఉంటారు, పూర్వకాలంలో పాము కాటు వేసినప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఆ ప్రమాదం నుండి కాపాడుకోవటానికి ఆ రోజుల్లో ఎక్కువగా వాడుకునేటువంటి మందుల్లో ఈ చెట్టు నుండి తీసుకునేటువంటి నూనెతో చేసినటువంటి మందులు ఆ రోజులో వాడుకునే వాళ్ళమంట. పాము కాటు వేసినటువంటి ఆ వ్యక్తిని ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించేదే ఈ ఔషధ గుణముతో కూడినటువంటి నూనె. అయితే ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క దేవదారు చెట్టుతో పోల్చబడిన పరిస్థితిలో మనం ధ్యానించుకునేటప్పుడు దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే, మన జీవితంలో కూడా ఆ చెట్లో ఒక ప్రత్యేకమైన నూనె ఉన్నట్లుగా మన ఆత్మలో కూడా ఒక ఆత్మ అభిషేకంతో మనం జీవించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనమందరం వి మస్ట్ లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్రేస్, వరప్రసాద స్థితిలో మన ఆత్మను ఉంచుకోవాలి అని ఈరోజు దేవుని ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉన్నది. ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమందరం వరప్రసాద స్థాయిలో మన ఆత్మను మనం కాపాడుతున్నామా? ఆత్మను ఏమాత్రం పాప కళంకము లేకుండా, పాప మాలిన్యము సోకకుండా మనం కాపాడుతున్నామా? పునీత పౌలు ఈ విధముగా మనకు నేర్పిస్తుంటారు, మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను మీరు నిర్వీర్యము చేయవద్దు. మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను మీరు నిర్వీర్యము చేయవద్దు అనగా, మీలో ఉన్నటువంటి ఆత్మ అభిషేకాన్ని మీరు నిర్వీర్యము చేయవద్దు, పవిత్రాత్మను విచారములో ముంచరాదు అని దేవుని వాక్యం నేర్పిస్తున్నది. సో ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క వాక్యము మనకు ఇచ్చే ఒక ఆహ్వానం ఏమిటంటే, నీ ఆత్మ ప్రసాదవర స్థాయిలో ఉంచబడాలి, వరప్రసాద స్థాయిలో నీ ఆత్మ ఉంచబడాలి, ఆ పవిత్రాత్మ ప్రేరేపణలో నీ జీవించాలి, ఆత్మ అభిషేకం కలిగిన ఒక దైవ విశ్వాసిగా నీ జీవితం కొనసాగించబడాలని దేవుని వాక్యము ఈరోజు ప్రత్యేకంగా మనల్ని గుర్తు చేస్తున్నది. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు చేసిన ప్రార్థనలో 103వ అధ్యాయం 1వ వాక్యములో దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతడు చేసిన మేలులు ఏమి కూడా మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులు అంటే ఆత్మను ఉద్దేశించి దావీదు రాసినటువంటి ఒక మంచి మాట అది. ఒకప్పుడు దావీదుకు తెలుసు, ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆ ఆత్మ అంతా కూడా గాయపడిన పరిస్థితిలో ఉన్నది. పునీతులు చెప్తూ ఉంటారు, మనం చేసే ప్రతి పాపము, ఎవ్రీ సిన్ వి కమిట్ లీవ్స్ ఏ మార్క్ ఆన్ యువర్ సోల్ అని. అంటే మనం చేసే ప్రతి పాపము కూడా మన ఆత్మ మీద ఒక గాయము వదిలేస్తుందని పునీతులు నేర్పిస్తుంటారు.
అయితే దావీదు అతని జీవితాన్ని ఆత్మను గురించి ధ్యానించుకునేటప్పుడు పవిత్రాత్మ దేవుడు అతనికి ఇచ్చిన ఒక ప్రేరేపణ నుండి రాసి ఉంటారు. అతడు చెప్తున్నాడు, నా ఆత్మమా నువ్వు ప్రభువుని స్తుతించుము, ఆయన చేసిన మేలులు ఏమి కూడా మరవకూడదు. అనగా దానికి అర్థం ఏమిటంటే, ఒకప్పుడు దావీదు అర్థం చేసుకుంటున్నాడు, నేను పాపము చేసిన వ్యక్తి, నేను వ్యభిచార పాపములో పడిపోయిన వ్యక్తి, నేను నరహత్య చేసిన వ్యక్తి. ఆ విధముగా వ్యభిచారము చేసిన తర్వాత, నరహత్య పాపం కూడా చేసిన తర్వాత దావీదు తెలుసుకుంటున్నాడు, నా ఆత్మ భయంకరమైన భయంకరమైన కలుషితమైన మాలిన్యములో మునిగిపోయింది. కానీ దేవుడు నా పట్ల చూపించిన కారుణ్యముని బట్టి మరలా నేను దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకున్నాను. ఆ పాపములో పడిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దావీదు చేసిన ప్రార్థన, కీర్తన గ్రంథం 51 దావీదు చేసిన ఒక ప్రార్థన, దేవా నన్ను నీ సన్నిధి నుండి గంటివేయగము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయగము. Lord, do not take me away from your presence and do not take away your Holy Spirit from me. దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అని దేవునితో ప్రార్థించాడు. దేవా నాలో ఉన్నటువంటి ఆ ఆత్మ అభిషేకం నాకు తిరిగే నాలో నింపుము దేవా అని ప్రార్థన చేస్తుండగా మరలా దేవుడు అతనిని ఆత్మ అభిషేకముతో నింపాడు. ఆత్మ అభిషేకము పొందిన తర్వాత దావీదు చెప్తున్నాడు, నా ఆత్మమా దేవుడు నీకు చేసిన గొప్ప ఉపకారమును ఎన్నడూ మర్చిపోవద్దు, ఆత్మ అభిషేకములోనే నువ్వు జీవించుము. దావీదు చెప్పినటువంటి ఒక సాక్ష్యముగా ఆ వాక్యము మనం అర్థం చేసుకుంటున్నాము. దేవదారి చెట్టులో ఉన్నటువంటి 4వ గుణాన్ని మనం ధ్యానించుకుందాం. 4వ గుణం ఏంటంటే, ఈ చెట్టు దిస్ ట్రీ ఈజ్ ఆల్వేస్ ఎవర్ ఫ్రెష్ అండ్ ఎవర్ గ్రీన్. అనగా దానికి అర్థము, ఈ చెట్టు ఎల్లప్పుడూ కూడా అన్ని సీజన్లో కూడా పచ్చిగా ఉంటాయి. ఈ చెట్టు ఎప్పుడు కూడా వాడిపోయే ఒక చెట్టు కాదు, ఎల్లప్పుడూ కూడా తాజాగా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ ఎవర్ గ్రీన్. అయితే దేవుడు తన బిడ్డల నుండి కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి, చాలా ఫ్రెష్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మన పట్ల చూసేటప్పుడు అంతా కూడా ఉత్సాహం కలిగిన వాళ్ళం, ఆధ్యాత్మికమైన ఉత్సాహముతో జీవించిన వాళ్ళముగా మనమందరం కనబడాలని దేవుడు కోరుతున్నారు. అటువంటి ఒక పచ్చికతో కూడిన ఒక జీవితం ఏ విధముగా సాధ్యమవుతుంది? కీర్తన గ్రంథం 1 కీర్తన గ్రంథం 1 2-3 దేవుని వాక్యం ఈ విధముగా నేర్పిస్తున్నది. దేవుని వాక్యము చదివిన వ్యక్తి, పౌలు దేవుని యొక్క కట్టడలను ధ్యానించుకునేటువంటి ఒక వ్యక్తి ఏ విధముగా ఉంటారు? ఆ వ్యక్తి నదీ తీరమున నాటబడిన చెట్టు వలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 3వ వాక్యములు ఈ విధము కూడా రాయబడి ఉన్నది, ఆకులు వాడిపోని చెట్టు వలె ఆ వ్యక్తి ఉంటారు. ఎల్లప్పుడూ కూడా పచ్చిగానే కనిపిస్తుంటాయి, ఎల్లప్పుడూ కూడా చాలా ఫ్రెష్గానే ఆ వ్యక్తి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే మనమందరం కూడా ఆ దేవదారి చెట్టు వలె తయారవ్వాలని పవిత్రాత్మ దేవుడు ఈరోజు మనల్ని నేర్పిస్తుండగా, అందులో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే, నీవు దేవుని యొక్క వాక్యం మీద ప్రత్యేకమైన ఆశ కలిగి జీవించే ఒక వ్యక్తిగా ఉండాలి. వాక్యం మీద ఒక ప్రేమ కలిగిన ఒక విశ్వాసిగా నీవు జీవించాలి. యు మస్ట్ హ్యావ్ ద అఫినిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద ఒక ప్రేమ, దేవుని యొక్క వాక్య మర్మములను తెలుసుకోవటానికి ఉత్సాహముతో కూడిన ఒక విశ్వాసిగా నువ్వు జీవించాలని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. బైబిల్లో మనం చదివి చూస్తుంటే దేవుని వాక్యము చదవటం వలన మనం కలిగే మేలులు ఏమిటి? 5 మేలులు మనం తెలుసుకుందాం. దేవుని వాక్యము మనం ప్రతిరోజు చదివి ధ్యానిస్తుండగా, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ గివ్స్ ఎ డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు చదివి ధ్యానించే ఒక వ్యక్తి నువ్వైతే దేవుని వాక్యము ఒక దిశను చూపిస్తుంది. ఇట్ గివ్స్ ఎ డైరెక్షన్ ఫర్ యువర్ లైఫ్. కొన్నిసార్లు జీవితంలో అయోమయమైన పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు, జీవిత పరిస్థితులంతా కూడా ఒక గందరగోళ పరిస్థితిలో మధ్యలో మనం నిలిచినప్పుడు దేవుని యొక్క వాక్యం తెరచి చదివి ధ్యానిస్తుండగా నువ్వు నడవలసిన దారి పవిత్రాత్మ దేవుడు ఆ వాక్యము ద్వారా నిన్ను ప్రేరేపించి నువ్వు నడవలసిన దారి నీకు చూపిస్తారు.
రెండవదిగా దేవుని యొక్క వాక్యము వినటం వలన మనకు కలిగే రెండవ మేలు ఏంటంటే ఇట్ ఇంక్రీసెస్ యువర్ ఫెయిత్. అంటే మన విశ్వాసాన్ని అధిగము చేస్తుంది. దేవుని వాక్యం ఈ విధంగా నేర్పిస్తున్నది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం నువ్వు చదువుతుండగా, దేవుని వాక్యం వింటూ ఉండగా నీలో ఉన్నటువంటి విశ్వాసము పవిత్రాత్మ దేవుడు అధిగముగా చేస్తున్నాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యం మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు, వేదన బాధలు ఉన్నప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము నీకు ఆదరణనిస్తుంది. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము మనం చదివి ధ్యానిస్తుండగా ఈ యొక్క వాక్యము నిన్ను రక్షణ మార్గమును చూపిస్తుంది, రక్షణ దారిని చూపిస్తుంది. ఏ విధముగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఆ ఒక విచక్షణ జ్ఞానముతో ఆ దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. చివరిగా దేవుని యొక్క వాక్యము శారీరకమైన స్వస్థత కార్యములో కూడా మన జీవితంలో చేస్తుంది. దేవుని వాక్యం నేర్పిస్తున్నది 107వ అధ్యాయం 20వ వాక్యములో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు. అతడు వాక్యమును పంపించి స్వస్థపరచువాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం చదువుతుండగా ఆ వాక్యమే స్వస్థతగా, అనారోగ్య పరిస్థితిలో దేవుని వాక్యం మనం తెరచి చదివి ధ్యానిస్తుండగా ఇట్ జనరేట్స్ పవర్. దేవుని యొక్క వాక్యములో బలం ఉన్నది. ఆ బలం నిన్ను స్వస్థపరుస్తుంది. నీలో ఉన్నటువంటి జబ్బులు, అన్ని అనారోగ్య పరిస్థితి నుండి నీకు విడుదలనిచ్చేదే నువ్వు వినే వాక్యము, ధ్యానించే వాక్యము, నువ్వు చదివే వాక్యము. అందుకే దావీదు కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 72వ వాక్యములో దావీదు ఈ విధముగా అంటున్నారు, దేవా నీ వాక్యము బంగారము కంటే, వెండి కంటే శ్రేష్టమైనది, నా ప్రాణము కంటే శ్రేష్టమైనది నీ వాక్యము అని సాక్ష్యమిస్తున్నాడు దావీదు మహారాజు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నారన్నమాట. ప్రోత్సహించేది ఏంటంటే దేవుని వాక్యం మీద నీ ఇష్టాన్ని అధిగము చేయండి. ప్రతిరోజు వాక్యం చదివే ఒక విశ్వాసిగా నువ్వు జీవించుము అని పవిత్రాత్మ దేవుడు ఈరోజు మనలను హెచ్చరిస్తున్నది. దేవదారి చెట్లు అనేటువంటి 5వ గుణం ఏంటంటే దిస్ ట్రీ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ యూస్ఫుల్నెస్. అంటే అందరికీ కూడా బాగా ఉపయోగపడే ఒక చెట్టు దేవదారి చెట్టు అనేది. ఆ కాలంలో, పూర్వకాలంలో దేవదారు చెట్టుతోనే ఆ రోజుల్లో ఓడలు తయారు చేసేవాళ్ళం, షిప్స్, ఓడలు తయారు చేసేవాళ్ళం. అదేవిధముగా సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టినప్పుడు ఈ యొక్క దేవదారు చెట్టుతోనే ఆ మందిరము కట్టమని దేవుడు ప్రేరేపణిచ్చారు. శ్రేష్టమైన కార్యములను చేయుటకు ఉపకారపడే చెట్టు దేవదారి చెట్టు. దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి ఒక విషయం కూడా, మన జీవితము కూడా ఇతరులకు ఉపయోగపడే విధముగా మనం జీవించాలి. సత్క్రియలు చేసి, సత్కార్యములను చేసి మన జీవితం మనం గడుపుకోవాలని దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనకు హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం రోమిలకు రాసినటువంటి లేఖనములో 14వ అధ్యాయం 7వ వాక్యం పౌలు ఈ విధముగా చెప్తున్నారు, మనలో ఎవడును తన కొరకే జీవింపడు. మనలో ఎవరు కూడా వాళ్ళ కోసమే జీవించట్లేదు, మనమందరం ఇతరుల కోసం జీవిస్తున్నారు. ఎవరు కూడా స్వార్థ బుద్ధితో జీవించవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క తలంతులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనము, దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారము, అదంతా కూడా మిగిలిన వాళ్ళ అభివృద్ధి కోసమే నువ్వు వాడుకోవాలి. కానీ నీ యొక్క స్వార్థము కోసం, స్వార్థ లాభము కోసం ఎవరు కూడా ఈ భూమిలో జీవించకూడదని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది. మనలో ఏ ఒక్కరు కూడా మన కోసమే బ్రతకట్లేదు. నీ జీవితం, నీకు దేవుడిచ్చిన తలాంతులు అంతా కూడా ఇతరుల కోసం ఉపయోగించాలి. ఇతరులు అభివృద్ధి పడే విధముగా వాటిని ఉపయోగించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. గలేతీయులకు రాసిన లేఖనములో 6వ అధ్యాయం 9వ వాక్యం దేవుని వాక్యం నేర్పిస్తున్నది, మీరు సత్క్రియలు చేయటం అందులో విసుగు చెందరాదు. ఏమాత్రం మీరు వెనక్కి వెళ్ళవద్దు, విసుగు చెందరాదు. ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 10వ వాక్యములో దేవుని వాక్యం ఈ విధముగా నేర్పిస్తున్నది, సత్కార్యములను చేయుటకు సృష్టించబడిన వాళ్ళము మనమందరము. వీఆర్ క్రియేటెడ్ బై ద లార్డ్ టు డూ ద గుడ్ యాక్ట్స్. మనమందరం కూడా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు? దేవుడు మనలను సత్కార్యములను చేయుటకు, ఈ భూమిలో సత్కార్యములను, సత్క్రియలను చేయుటకు దేవుడు మనలను సృష్టించారు. అయితే మనం చేయవలసినటువంటి సత్క్రియలు ఏమిటి? కథోలిక సంఘములోనే మీకు అందరికీ తెలిసినటువంటి ఒక పుస్తకం కావచ్చు, సత్యోపదేశము అనే పుస్తకం, ది క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్. ఈ పుస్తకం మనకు నేర్పించే 7 కారుణ్య క్రియలు గురించి ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. ఒక విశ్వాసిగా మనం ఉండి, మనం బేసిక్గా
మనం చేయవలసిన 7 సత్కార్యములను గురించి ఈ పుస్తకం మనకు నేర్పించేది. అందులో మొదటిది ఏంటంటే ఫీడ్ ద హంగ్రీ, అనగా ఆకలిగొనిన వాళ్లకు అన్నం పెట్టుము. వాళ్ళ యొక్క ఆకలి తీర్చటం అది మా అందరి యొక్క బాధ్యత. రెండవదిగా దప్పిగొనిన వారికి వాళ్ళ దాహము తీర్చుట అది మా అందరి యొక్క బాధ్యత. మూడవదిగా చెరసాలలో ఉన్న వాళ్లను దర్శించటం, వీలయ్యే వరకు వాళ్ళ కోసం సహాయాలు చేయటం, వాళ్ళ కోసం ప్రార్థించడం. నాలుగవదిగా షెల్టర్ ద స్ట్రేంజర్, అనగా అభయము లేక తిరిగే వాళ్ళందరికీ కూడా అభయమిచ్చే బాధ్యత దేవుని బిడ్డల యొక్క బాధ్యత. ఐదవదిగా కంఫర్ట్ ద సిక్, అనగా అనారోగ్యముతో ఉన్న వాళ్లను కంఫర్ట్ చేయటం, వాళ్ళను ఓదార్చటం, వాళ్లకు ధైర్యము చెప్పటం, వాళ్లను దర్శించటం, వాళ్ళ కోసం ప్రార్థించటం అది మా అందరి యొక్క బాధ్యత. ఆరుగవదిగా దేవుని వాక్యం క్లోత్ ద నేకెడ్, అంటే బట్టలు లేని వాళ్ళు, బట్టలు కొనటానికి కూడా డబ్బు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వటం అది కూడా ఒక మంచి సత్క్రియ. ఏడవదిగా బరీ ద డెడ్, అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా సమాధి చేయటానికి కూడా లేదు, ఆ విధముగా ఎవరు లేదు, అటువంటి వాళ్ళు కొందరు రోడ్డు మీద కానీ అట్లా చనిపోతూ ఉంటారు. వాళ్ళను సమాధి చేయటానికి కూడా ఎవరు లేని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళను సమాధి చేయటం. అదే విధముగా ఎవరైనా చనిపోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థించటం, ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించటం అది మనం చేయగలిగే ఒక గొప్ప సత్క్రియ అని మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించునుగాక. మీరు ఇటువంటి సత్క్రియలను చేసి మీ తండ్రి దేవుని నామమునకు మహిమ కలిగే విధముగా మీరు జీవించాలని దేవుడు శిష్యులతో ఈరోజు మా అందరినీ కూడా ఆదేశిస్తున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పోయిన వారం కూడా ఈ యొక్క దేవదారు చెట్లో ఉన్నటువంటి గుణాలను మనం తెలుసుకొని వాటిని ఏ విధముగా మన జీవితంలో మనం స్వాధీనపరచుకోవాలని, ఏ విధముగా అటువంటి గుణాలు కలిగి మనం జీవించాలని ఇప్పటి వరకు మనం ధ్యానించి ఉన్నాం. మొదటిగా మనం ధ్యానించేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ స్టెబిలిటీ. మనం ప్రార్థించుకుందాం, దేవా ఆధ్యాత్మికమైన స్థిరత్వము నాకు దయచేయము దేవా. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్, దేవా ఆధ్యాత్మికమైన నిరోధక శక్తితో నన్ను అభిషేకించుము దేవా. మూడవదిగా మనం ధ్యానించాము, ఇది ఒక మంచి ఔషధ గుణం కలిగిన ఒక చెట్టు అని. ఆ ఒక ఆత్మాభిషేకములో దేవుని దృష్టిలో నడుచుకునే ఆ ధన్యతతో మా జీవితాలను దీవించుము దేవా. ప్రార్థించుకుందాం. ఎల్లప్పుడూ కూడా పచ్చిగా కనపడే చెట్టు అని మనం ధ్యానించాం. అయితే ఆ ఒక ఫ్రెష్నెస్ మా జీవితంలో ఈ రోజుల్లో ఇచ్చుటకు దేవుడు మనకు ఇచ్చే ఒక గొప్ప బహుమానము దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం పట్ల ప్రేమ, ఆ వాక్యము ప్రతిరోజు చదివి ధ్యానించి ఆ వాక్యము చెప్పినట్లుగా ఆ వాక్యానుసారం జీవించే భాగ్యం దయచేయమని మనం ప్రార్థించుకుందాం. అదే విధముగా చివరిగా 5వ కార్యముగా మనం తెలుసుకున్నాము, 5వ గుణముగా మనం తెలుసుకున్నాము. ఈ చెట్టు చాలా ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ యూస్ఫుల్నెస్. అదేవిధముగా మన జీవితంలో కూడా ఎన్నాళ్ళు మనం ఈ లోకంలో బ్రతికేదనేది మనకు తెలియదు, కానీ బ్రతికినన్నాళ్ళు వరకు కూడా అందరికీ కూడా సహాయం చేసి వీళ్ళయ్యే వరకు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇతరుల అభివృద్ధి కోసం కూడా వాటిని పంచుకొని అందరూ అభివృద్ధి కోసం స్వార్థము లేనిటువంటి ఒక జీవితం జీవించే ఆ కృప కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని, మనమందరం కూడా లెబనోనులోనే దేవదారి చెట్టు వలె దేవుని దృష్టిలో ఎదిగే ఆ భాగ్యమును, ఆ ధన్యత దేవుడు మీ అందరికీ ప్రత్యేకంగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ అందరినీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.